అందరికీ నమస్కారం. నేను మీ గిరిబాబు లకావత్, బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గం. ఈరోజు సీతారామ ప్రాజెక్ట్ గురించి ప్రజలందరి ముందు నేను మాట్లాడదలుచుకున్నాను. సీతారామ ప్రాజెక్ట్ కేసీఆర్ గారు కన్న కల. అపర భగీరథుడైనటువంటి కేసీఆర్ గారు గోదావరి నీళ్లను ఒడిసిపట్టి 10 లక్షల ఎకరాలు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాలకి ఇవ్వాలనే దృఢ సంకల్పంతో 13,000 కోట్ల రూపాయల శాంక్షన్ తో ప్రాజెక్టు ఆల్మోస్ట్ 90% ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇచ్చారు. అట్లాంటి ప్రాజెక్ట్ ని పూర్తిగా కంప్లీట్ చేయకపోగా డిజైన్ చేంజ్ చేసి జులూరుపాడు నుంచి ఏనుకూరులో ఉన్నటువంటి సాగర్ కెనాల్లో కలుపుకొని నీటిని ఆంధ్ర ప్రాంతానికి ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకెళ్తా ఉంది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. రాబో రోజుల్లో ఉద్యమాలు నిర్మించి ప్రజలకి నీళ్లిచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా జులూరుపాడు, ఏన్కూరు, కారేపల్లి, వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొణిజర్ల ప్రాంతాలని ఎడారిగా మార్చి ఈరోజు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. మాట్లాడితే మేము డిమాండ్ చేస్తే మేము చెరువులు నింపుతాం, కుంటలు నింపుతాం అంటున్నారు. జులూరుపాడు మండలంలో చూస్తే 25,000 ఎకరాల వ్యవసాయ సాగు భూమి ఉంది. వాటికి నీళ్లు లేక ఈరోజు ఎలినో ప్రభావం వలన చాలా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అటు యూరియా కట్టలు ఇవ్వట్లేదు, ఇటు కేసీఆర్ గారు కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్ట్ నీళ్లు రాకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన నీటి దొంగతనాన్ని, నీటి చోరీని పాల్పడతా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ బిడ్డ ఖబర్దార్, రాబో రోజుల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మీ మెడలు వంచి ప్రజలందరికీ నీళ్లు ఎట్లు ఇవ్వాలో మేము మీకు చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కేసీఆర్, జై తెలంగాణ.